ఇప్పుడు కవిత మాట్లాడేటువంటి మాటల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని పతనం చేయాలన్న ఉద్దేశంతో కవితను బయటికి తీసుకొచ్చి మరి సరే ఆమె మాటల వెనుక ఆయన ఉన్నాడు అన్నట్టు నేను ఒకటి చెప్తా. నీకెంత ఏజ్ చెప్పు? 32. అమ్మ అంత పెద్దగా 32 నీ ఏజ్. 18 ఇయర్స్కే మనకు కొంత నాలెడ్జ్ వస్తుంది కదా. కవితకు ఆల్మోస్ట్ ఒక 45 ఏళ్ళు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఏమోనే ఉండొచ్చు. మరి మనం ఒకళ్ళని పెడితే తినేటంత ఉంటారా, లేకపోతే బుద్ధి పెడితే బుద్ధి, గడ్డి పెడితే గడ్డి తినేటట్లు ఉంటారా? సొంత తెలివి ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి చెప్తే ఇంటదా? సొంత తండ్రి నిడిచిపెట్టి రేవంత్ రెడ్డి మాటలు వింటదా? సొంత అన్న నిడిచిపెట్టి రేవంత్ రెడ్డి మాటలు వింటదా? మీ పార్టీలోకి ఇట్లా ఇక మా పార్టీలో తక్క ఇక మహిళా నాయకురాళ్ళు ఇక ఆమెను తీసుకొని వచ్చి పెట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నిజంగానే అంత ఏడ్చిన ఆమె అయితే ఫస్ట్ జూబ్లీ హిల్స్ లో కట్టుకునే ఇల్లుని దారాదత్త గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయమని. ఆమె సొంత పైస కాదు కదా, అది ప్రజల దగ్గర దోపిడీ చేసింది, ప్రభుత్వంలో నుంచి దోపిడీ చేసిన పైసలు. బిజినెస్ చేస్తున్నారు కదా. ఏం బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి సడన్ గా? మీ ప్రభుత్వం మరి వసూలు చేయొచ్చు కదా. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ అదే చెప్తా. ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్నది గుంజుకోవాలంటే దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. కవిత స్వచ్ఛందంగా నిజంగా ప్రజల కోసమే బతకాలి, రేపు పొద్దున ప్రజల కోసమే నేను బయటికి వచ్చిన, సమస్యల మీద మాట్లాడడానికి వచ్చిన అంటే ఆమె ఆస్తులన్నీ తెచ్చిపెట్టేయమని చెప్పు. బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తులన్నీ తెచ్చిపెట్టమను. ఆమె సొంత ఆస్తులు ఏవేవైతే కొనుక్కొని ఉన్నదో ఆమె పేరు మీద లేకున్నా, ఆమె ఉంటున్నటువంటి భవనం అయితే నగ్న సత్యం కదా, అవన్నీ తీసుకొని వచ్చి ప్రభుత్వానికి ఇచ్చేయమని, ప్రజలకి ఇచ్చేయమని, అప్పుడు నమ్ముతారు. చేర్చుకుంటారు అప్పుడు మీ పార్టీలో. మేము నేర్చుకున్నాడు కదా, మాకేం అవసరం ఉంది? ఆమె సొంతంగా పార్టీ పెట్టడానికి రెడీగా ఉంది కదా. స్వచ్ఛందంగా అవన్నీ తెలంగాణ ప్రజలకు అంకితం, జాతికి అంకితం చేయమని చెప్పు. తర్వాత నీ మాటలు నమ్ముతారు ఎవరన్నా. ఇప్పుడు వచ్చింది వ్యవహారం వల్ల డబ్బుల పంపకమే కదా, ఆస్తుల పంపకం కాబట్టే ఏడుస్తున్నది ఆమె. పూర్తిగా దక్కాల్సిన వాటా కేటీఆర్కు, హరీష్ రావుకు, ఈరోజు ఆయనకు ఫ్లోర్ లీడర్ కూడా, ఫ్లోర్ ఏమంటారు డిప్యూటీ లీడర్ ఏదో ఇచ్చిర్రు ఆయనకు, అది కూడా ఇచ్చిరి. ఇటు కవితకు మొత్తం కథం చేస్తున్నారు. కవిత ఏమనుకున్నదంటే బయటికి వేస్తే, నేనే అనుకోవడం ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ ఆడుతున్న డ్రామానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎట్లన్నా కథం అయిపోయింది. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ కథం అయిపోయింది. వాళ్ళ ఆయనే చెప్పి దోలిస్తున్నాడు ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. నువ్వు సపరేట్గా ఒక వింగ్ ఫామ్ చేస్తేవంటే మన పుట్టగతులు బతుకుంటాయి, లేదా వీళ్ళు ఎట్లన్నా దరిద్రులు కాలగర్భంలో కలిసిపోయేటోళ్ళు. నువ్వన్నా దాన్ని బతికించుకో. నువ్వు సెంటిమెంట్ మీద, మహిళా సెంటిమెంట్ మీద, ఆడపిల్ల సెంటిమెంట్ మీద కన్నీరు కార్చి దీని మీద ఆయుధం చేసుకో దీన్ని అని వాళ్ళ ఆయనే పంపించిండేమో, వాళ్ళ ఆయన ఇసిరిన బాణమేమో. ఎవరు కాదంటారు దీన్ని? రేవంత్ గెలిచింది కదా బాను. ఇప్పుడు నువ్వు నాకు అట్లా అడిగినావు, నేను నీకు ఇట్లా అడుగుతున్నా. ఆన్సర్ చెప్పు దీనికి. ఇదే డ్రామా ఉండొచ్చు అంటే నా బీఆర్ఎస్ కథమైపోతున్నది, దరిద్రం చుట్టుకున్నది ఆ బీఆర్ఎస్ పార్టీకి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చినప్పుడే అష్టదరిద్రం చుట్టుకున్నది కాబట్టి ఆ దరిద్రం వద్దు మాకు. వాళ్ళిద్దరికి ఇడిచిపెట్టేసి నీ వెనకాల నేనుంటా, నువ్వు ఆడు డ్రామాని దోలిచ్చిండేమో, ఎవరికి తెలుసు. ఇప్పటికిప్పుడు ఏమైనా కవిత కొత్త పార్టీ పెట్టకుండా ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది? మేమెందుకు తీసుకుంటాము? మాకేమైనా పార్టీల నాయకులు కరువైనరా? లీడర్లు లేరా మా దగ్గర? మా దగ్గర సముద్రం అయిపోయింది. మా వాళ్ళే ఇన్నేళ్ళు పనిచేసిన వాళ్ళు అందరూ కొట్టుకుంటున్నారు. ఇంకా మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, మేము ఈ పని చేస్తాం, మేము ఆ పని చేస్తాం అని బోల్డ్ ఎంతమంది మహిళా నాయకురాళ్ళు. కేసీఆర్ కూతురు కదా. ఎవరికి ఐడెంటిఫికేషన్ అది? అట్లా అంటే జైలు కూడా పోయొచ్చు వచ్చింది కవిత లిక్కర్ కేసులలో. అది కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయమంటావా చెప్పు నాకు? అట్లా ఐడెంటిఫికేషన్ తీసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి ఉనికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు. లీడర్లు అయినప్పుడు కొంత వాళ్ళని బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు. కానీ ఇండివిజువల్గా ఎదిగిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. వాళ్ళని ఆయన్ని అడ్డం పెట్టుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని అది ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవడం గొప్ప కాదు కదా. మరి నేను ఆమె వీడియో చూసిన, కౌన్సిల్లో మాట్లాడినప్పుడు ఢిల్లీలో నా ఉద్యమం ఉండే, నేను 6 నెలలు నేను అడుంటి, నాకు పిలుపు రాకున్నా కూడా నేను పోరాటం చేసిన, సోనియా గాంధీ గారితో అపాయింట్మెంట్ కోసం నేను అన్ని చెప్పింది ఆమె. మరి ఇవన్నీ చేసినామే వాళ్ళ ఆయన ఒక్కరిని ఎదిరించి, ఆ రోజే నువ్వు తప్పు చేస్తున్నావు, తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మి గెలిపించిండ్రు, ఇగో నీ వెనకాల నువ్వు చేస్తున్నావు లేదో, నీ వెనకాల దుష్టశక్తులు ఇట్లున్నాయి, ఆ రోజు ఎందుకు బయట పెట్టలేదు? కవితకు అన్నీ తెలుసు కదా. ఇన్ని జరుగుతుంటే కళ్ళు మూసుకొని గంతగలు కట్టుకొని అయితే కూర్చోలేదు కదా. అప్పుడే బయటకు వస్తే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మి నీ నెత్తిన తీర్థం పోసుకున్నట్టు పోసుకుంటుర్రు కదా, నెత్తిన ఎక్కించుకుంటుర్రు కదా. అంతా అయిపోయినాక మొగడు చచ్చినాక ముండ ఊసారు అన్నట్ల మీ పార్టీ ఓడిపోయినాక తెలంగాణ ప్రజలు యాదొచ్చి, తెలంగాణ బిడ్డలు యాదొచ్చిండ్రా? నువ్వు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను గాన్నవా ఎక్కడన్నా? ఈరోజు అధికారం పోయింది, నిన్ను అక్కడి నుంచి గెంటేసిండ్రో, గెంటేయబడ్డావో, లేకపోతే అందులో డ్రామాలో పాట ఈ అంతా సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాయడానికి కోసమో దేనికో నాకు తెలియదు. ఇది ఎప్పుడు బయటపడుతుందో ఒక పెద్ద ఏమంటారు తుఫాన్ లాగా ఎప్పుడో ఒక రోజు వస్తుంది. అది నిజాలు వాస్తవాలు ఎప్పుడో ఒక రోజు. తప్పు చేసినోడు ప్రతి తప్పు చేసిన ఎవరన్నా వాళ్ళది ఎంతో అంత ఉనికిని వదిలేసిపోతారు. ఆ తప్పిదాన్ని ఆ ఉనికి ద్వారా
తీగ లాగితే దొంకంతా గలినట్టు ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది. ఈ డ్రామాలు ఎందుకోసము, ఇన్ని రోజులు ఈ కంటతడి ఎక్కడ పోయింది, ఇన్ని రోజులు ఈ తెలంగాణ బిడ్డలు యాదికి రాలేదా, అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళ ఇంటికాడికి ఎంతో మంది ఉద్యమకారులు పోతే నువ్వు పలకరించినవా, నువ్వు వాళ్ళకి ఏమైనా చేయూతనిచ్చినవా? నీ పిఏలు నీ వాళ్ళు ఎంతమంది ఎన్ని స్కాములు చేసిరు, నిన్ను అడ్డం పెట్టుకుని ఎంతమంది చేసిరు, అప్పుడు నీకు ఇవన్నీ కనబడలేదా? అధికారం ఉన్న రోజులు